ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గర్భధారణకు ముహూర్తం ఎందుకు చూడాలండి? దీని యొక్క ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. సహజసిద్ధంగా వివాహం చేసేది దేనికి? వంశము నిలవడానికి. వంశం నిలిచేది ఎప్పుడు? స్త్రీ పురుషుల యొక్క మేలి కలయికతో వంశం ఉద్భవిస్తుంది. ఒక చెట్టు మనం నాటినప్పుడు చక్కగా నీళ్లు పోసి ఎరువు వేసినప్పుడే ఆ చెట్టు వికసిస్తుంది, పూలు పూస్తుంది, పువ్వు కాస్త కాయగా మారుతుంది. ఆ కాయలని మనం కోసుకొని తింటాం. అది శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే వివాహం అయిన తరువాత చెట్టుకు కాయలు ఏ విధంగా అయితే కాస్తాయో ఆ విధంగానే ఈ వంశము అనేటువంటి వృక్షానికి సంతానము అనేటువంటి కాయలు కాసినప్పుడే కదా ఆ వివాహానికి ఉన్నటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం. సత్యహరిశ్చంద్రుడి దగ్గర నుంచి కూడా వంశము నిల్పనే కదా వివాహంబు అన్నాడు. ఇక్కడ వంశం నిలవడానికే కదయా నేను వివాహం చేసుకుంటున్నది అన్నాడు. అటువంటి గొప్ప విశేషకరమైన ధర్మ ప్రవర్తన కలిగిన సత్యహరిశ్చంద్రుడే చెప్పినప్పుడు ఆ వంశం నిలపడానికి వచ్చేటువంటి గొప్ప వ్యక్తి ఎవరై ఉండాలి? చక్కటి జ్ఞానవంతుడుగా, చక్కటి అదృష్టవంతుడుగా, రూపలావణ్య ప్రభావంతో విరాజిల్లేవాడుగా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడుగా ఉండాలి అని భావిస్తాం. ఇలా భావన కోసమే ఈ యొక్క గర్భధారణకు ముహూర్తం పెడతాం. లేకపోతే ఊరికే ముహూర్తాలు ఎందుకు? దానికి అవసరం లేదు కదండి. ఈ ముహూర్త బలాన్ని పెట్టి నీకు పుట్టబోయేటువంటి వాడు కీర్తివంతుడు, ధీరోవంతుడు, విద్యావంతుడు, సకల శాస్త్ర కోవిదుడు అవుగాక అని మంత్రాలతో ఆశీర్వచనం చేసి ఆ పడక మంచం కింద ఆ యొక్క ముహూర్త సమయానికి కొబ్బరికాయని కొడతారు. కొబ్బరికాయ కొట్టడం వెనకాల దాగిన గొప్ప విషయం ఏంటంటే అది పరమాత్మ యొక్క తల. ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వాలని శివాజ్ఞ చేత అద్భుతవంతమైన సంతానం కలగాలని. ఇక్కడ పాయింట్ అది. అందుకనే కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వీరి ఇద్దరూ కూడా ఆనందకరమైనటువంటి తాను మెచ్చిన స్వర్గంలోకి మనసును లయం చేస్తారు. ఈ తాను మెచ్చిన స్వర్గంలో జరిగేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రక్రియ ఏ దేవతలు కూడా అడ్డుపడకుండా ఆనందకరమైనటువంటి భావన కలగాలి అనే ముహూర్త బలం అని నిర్దేశిస్తారన్నమాట. ఎందుచేతనంటే శివుడు పార్వతి ఆనందహేళతో నాట్యం చేసుకుంటూ కలిసే సమయానికే దేవతలు వచ్చి ఆ యొక్క తేజస్సును మనం భరించలేం కదా, పుట్టేవాడు ఎంత గొప్పవాడు పుడతాడో మళ్ళీ ఆయనకి ఎవడు సేవ చేస్తూ కూర్చుంటాడని భయపడి శివుని యొక్క తేజస్సును భూమిపైన విడిచేటట్టుగా హరహర మహాదేవ అనేటప్పటికల్లా ఈయన కౌగలించుకున్నటువంటి తరుణంలోనే గట్టిగా దేవతలంతా హరహర అనేటప్పటికల్లా ఏం జరిగిందో అని పార్వతిని విడిచేసి ఆ టైంకి వెళ్ళేటప్పుడు ఆ రేతస్సు కింద పడుతున్న సమయంలో వెంటనే పావుర ఆకృతిలో వచ్చి వాయుదేవుడు స్వీకరించి
తీసుకెళ్ళాడు. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. దీని వెనకాల దాగిన అపురూపవంతమైనటువంటి ప్రభావం చూడండి. మరి సరే ఏదో పడ్డారు, బాధలు పడ్డారు, పార్వతీదేవి కోపం వచ్చింది. ఏంటి మా ఆయనతో నేను అంత చేటు ఆనందిస్తుంటే మీరంతా ఇట్లా చేశారా, మీ దేవతలకు సంతానం లేకుండా పోవుగాక అని చెప్పించింది శాస్త్రంలో. అలాంటి ప్రభావం మళ్ళీ ఈ దంపతులకు కలగకూడదని వీళ్ళిద్దరూ ఆనందహేళతో స్వర్గాన్ని చవి చూస్తూ అద్భుతవంతమైనటువంటి సంతాన ప్రాప్తి కలిగి తేజోవంతమైనటువంటి తేజస్కారకుడు ఉద్భవించాలని ముహూర్త బలం పెట్టారు. లేకపోతే ఎందుకండి ముహూర్తం, దానికి ముహూర్తం ఎందుకు? అంత గొప్పది మన శాస్త్రం. మరి దీన్ని ఔపోసన అంటారు. ఈ కార్యక్రమాన్ని ఔపోసన, ఏమయ్యా ఔపోసన అయిందా అంటాడు ఒక్కోడు. ఏదో స్వామిని లీల అంటారు. అది అక్కడ పాయింట్. కొబ్బరికాయ కొట్టడం, ఆనందహీల తత్వం, సంతానం కలగటం, అది అక్కడ పాయింట్. మన భారతీయ సంస్కృతిలో తగిన అపురూపమైనటువంటి సంస్కారవంతమైన ప్రక్రియ. అది కూడా ముహూర్తం రాత్రి సమయమే, ఉదయం సమయం పెట్టరు. ఎంత గొప్ప విశేషమో చూడండి. మరి సర్వే జనా సుఖినో భవంతు.